మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కు ఆయన చేరుకున్నారు. ఇక జగన్ రాకతో వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి దూసుకొచ్చారు. మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. జగన్ రాకతో మార్కెట్ యార్డ్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటనకు ఎక్కువ మందికి అనుమతి లేదని, ఇదేమీ బహిరంగ సభ కాదని, రైతులతో మాట్లాడేందుకు మాత్రమే ఆయనకు అనుమతి ఇచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక మార్కెట్ యార్డ్ దగ్గర పార్టీ జెండాలు ప్రదర్శించేందుకు అనుమతి లేదన్నారు పోలీసులు. మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కు ఆయన చేరుకున్నారు. ఇక జగన్ రాకతో వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి దూసుకొచ్చారు. మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు ఇక జగన్ రాకతో మార్కెట్ యార్డ్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటనకు ఎక్కువ మందికి అనుమతి లేదని, ఇదేమీ బహిరంగ సభ కాదని, రైతులతో మాట్లాడేందుకు మాత్రమే ఆయనకు అనుమతి ఇచ్చినట్లుగా పోలీసులు కూడా చెప్తున్నారు. ఇక మార్కెట్ యార్డ్ దగ్గర పార్టీ జెండాలు ప్రదర్శించేందుకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, బంగారుపాలెంలో మరి కాసేపట్లో వైఎస్ జగన్ ఇక్కడికి మార్కెట్ యార్డ్కి చేరుకొని ఉన్నారు. ఇంకా ఇక్కడ మొత్తం కూడా పోలీసు ఆంక్షలతో మొత్తం ఈ బంగారుపాలెం అంతా నిండిపోయిన పరిస్థితి చూస్తే, విజువల్ లో మనం చూస్తే ఇక్కడ ఉన్న మార్కెట్లతో ఇక్కడ పూర్తిగా బయట వ్యక్తులు రాకుండా పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. మనం చూస్తున్నాం విజువల్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే మార్కెట్ యార్డ్ దగ్గర కూడా కేవలం వ్యాపారులకు ఇప్పటికే 113 మందికి నోటీసులు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. బయట వ్యక్తులు రాకుండా చూడాలి, 500కు మించి ఇక్కడ వాహనాలు అలో చేయకుండా కూడా అక్కడ వ్యక్తులు రాకుండా పరిస్థితి అయితే మన విజువల్ లో చూస్తే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆంక్షల నడుమ వైఎస్ జగన్ పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఆయన బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడ బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి హెలిప్యాడ్ నుంచి ఇక్కడ మార్కెట్ యార్డ్కి చేరుకొని రైతులను పరామర్శించనున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా పోలీసుల ఆంక్షలు కూడా మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లాలో మామిడి రేట్లు దారుణంగా పతనం కావడంతో ప్రభుత్వం కూడా 12 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించింది. అయితే దీంట్లో 8 రూపాయలు పరిశ్రమలు ఇవ్వాల్సింది ఇవ్వడం లేదనేది ఇక్కడ ప్రధానంగా ఆరోపణ అయితే వస్తోంది. దీంతో రైతులు నష్టపోతున్నారంటూ కూడా జగన్ పర్యటన అయితే ఏర్పాటు ఈ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్న రాత్రి నుంచే కూడా పోలీసులు ఆంక్షలు అయితే విధించినారు. ఏదైతే హెలిప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే, మిగతా ఏదైతే మార్కెట్ యార్డ్కి వచ్చిన సందర్భంలో 500 మందికి మాత్రమే రావాల్సింది సూచించారు. ఇక ర్యాలీలు, రోడ్ షోలు లాంటివి పూర్తిగా నిషేధం అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఇక్కడ ఉండకూడదని, అలాగే రాజకీయ సంబంధించి జన సమీకరణ చేయకూడదని చెప్పి ప్రధానంగా ఆంక్షలు విధించారు. దీంతో ఈ బంగారుపాళ్యానికి సంబంధించి దాదాపు 20 కిలోమీటర్ల ముందు నుంచి పోలీసులు అడుగునా కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి వాహనాల్లో కూడా జన సమీకరణ చేయకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వచ్చిపోయే వాహనాలను కూడా తనిఖీలు చేసి దానికి తగ్గట్టుగా కూడా పంపించడం కూడా జరుగుతోంది. పూర్తిగా ఆంక్షల మధ్య నిబంధనలు అతిక్రమించిన వాళ్ళ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని కూడా పోలీసులు ఇప్పటికే ఎస్పీ మణికంఠ హెచ్చరించిన నేపథ్యం ఉంది. దాని తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు పూర్తిగా ఇక్కడ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ ఇక్కడ రాక సందర్భంగా భారీగా ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే చేరుకున్నారు. కానీ ఏదైతే జన సమీకరణ సంబంధించి వాహనాలు చాలా చెక్ పోస్టుల దగ్గర ఆపేసిన పరిస్థితి, అక్కడ తనిఖీలు చేసి తర్వాత పంపిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర నాయకులంతా కూడా బంగారుపాలెం చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే హెలిప్యాడ్ దగ్గర వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో జగన్ ని రిసీవ్ చేసుకొని అనంతరం ఏదైతే ఈ మార్కెట్ యార్డ్కి రానున్నారని చెప్పచ్చు. మరి ఇక్కడ జగన్ చేయబోయే ఆయన వ్యాఖ్యలు కూడా పొలిటికల్ గా ఆసక్తి రేపుతున్నాయి. గత పర్యటనల సందర్భంగా కూడా
ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు జగన్ చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా, అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఇక్కడ జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా ప్రస్తుతం ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మైకుల ద్వారా కూడా మనం చూస్తున్నాం, పోలీసులు మైకుల ద్వారా కూడా ఇక్కడ వచ్చే వాహనాలను కూడా పూర్తిగా ఇక్కడికి రాకుండా కూడా నిరోధిస్తున్న పరిస్థితి. పూర్తిగా మార్కెట్ యార్డ్ పరిసరాన్ని మొత్తం కూడా పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. బయట వ్యక్తులు రాకూడదని కేవలం ఏదైతే నిర్ణయించిన వారు మాత్రమే అనుమతి ఇచ్చిన వ్యక్తులు మాత్రమే రావాల్సిందిగా కూడా సూచిస్తున్న అయితే మనం విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా, అదనపు పోలీసు బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని రకాల ఎస్ 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 మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్కు ఆయన ఇప్పుడిప్పుడే చేరుకున్నారు. జగన్ రాకతో వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి దూసుకొచ్చారు. ఇక మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు జగన్ రాకతో మార్కెట్ యార్డ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటనకు ఎక్కువ మందికి అనుమతి లేదని, ఇక ఇదేమి బహిరంగ సభ కాదని, రైతులతో మాట్లాడేందుకు మాత్రమే ఆయనకు అనుమతి ఇచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మార్కెట్ యార్డ్ దగ్గర పార్టీ జెండాలు ప్రదర్శించేందుకు అనుమతి లేదన్నారు పోలీసులు. ఎస్ మనం విజువల్లో చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కు ఆయన చేరుకున్నారు. ఇక జగన్ రాకతో వైసీపీ శ్రేణులు కూడా భారీగా అక్కడికి దూసుకొస్తున్నారు. మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొనున్నారు జగన్. ఇక జగన్ రాకతో మార్కెట్ యార్డ్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటనకు ఎక్కువ మంది అనుమతి లేదని, రైతులతో మాట్లాడేందుకు మాత్రమే ఆయనకు అనుమతి ఇచ్చినట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు. ఇక మార్కెట్ యార్డ్ దగ్గర పార్టీ జెండాలు ప్రదర్శించేందుకు కూడా అనుమతి లేదన్నారు పోలీసులు.
మాజీ సీఎం జగన్ వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, జగన్ రాకతో మార్కెట్ యార్డ్లోకి భారీగా వైసీపీ శ్రేణులు అయితే వస్తున్నారు. పోలీసులు కూడా అటువైపుగా బందోబస్తు ఏర్పాట్లు అయితే పూర్తిగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వైఎస్ జగన్ బంగారుపాలెం చేరుకొని ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ యార్డ్ దగ్గర తాజా పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా మార్కెట్ ఆవరణ మొత్తం కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బయటి వ్యక్తుల్ని లోపలికి రాకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా పోలీసు బలగాలు అడుగడుగున మోహరించారు. గతంలో ఏదైతే ఘటనలు చోటు చేసుకునే జగన్ పర్యటన సందర్భంగా మళ్ళీ అలాంటి ఘటనలో పునరావృతంగా కాకుండా ఇక్కడ పోలీసు అధికారులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ బంగారుపాలెం చేరుకున్నారు. ఇక్కడ మామిడి మార్కెట్ యార్డులో రైతులను పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే అక్కడ మార్కెట్ యార్డ్ లో వ్యాపారాలు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బయట వ్యక్తులు వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే దాదాపు 375 మంది వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా పోలీసులు అయితే నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే హెలిప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చి ఆ తర్వాత మార్కెట్ యార్డ్ లో కూడా కేవలం 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే ఎవరు కూడా రోడ్ షోలు కానీ ఏదైతే బహిరంగ ప్రసంగాలు కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్టుగా కూడా చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే నాయకులపైన రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి కూడా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ దగ్గర తాజా పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడ సాయుధ బలగాలు కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని మైక్ ద్వారా కూడా పోలీసులు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఇక మనకి ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు మరి కాసేపు క్రితమే ఇక్కడ కూడా మార్కెట్ యార్డులో కూడా వైసీపీ నేతలు గాను కార్యకర్తలు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. మనం చూస్తే విజువల్ లో కూడా పూర్తిగా మార్కెట్ యార్డు చుట్టుపక్కల చూస్తే పూర్తిగా నిర్మానుష్య వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న బయట ఉన్న ప్రస్తుతానికి బయట వాహనాలు కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తే మార్కెట్ యార్డ్ కి పూర్తిగా నిబంధనల ప్రకారం నడుచుకొని రావాల్సిందిగా కూడా మొత్తం వైసీపీ నేతలు పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా మామిడికి ఏదైతే గిట్టుబాటు ధర కల్పించలేదని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి ధర తగ్గిపోయింది. దీనికి ప్రభుత్వ చర్యలే కారణం అని చెప్తున్నారు. దీన్ని కూటమి నాయకులు కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పొలిటికల్ టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ జగన్ పర్యటన అయితే చిత్తూరు జిల్లాల బంగారుపాలెంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.